గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ మీద మాక్ టెస్ట్ కండక్ట్ చేసాం. ఆ మాక్ టెస్ట్ 8 ఓకేనా. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ తీసుకుందాం సార్. మొత్తంగా స్ట్రైట్ లైన్ టోటల్ కాన్సెప్ట్ ఈ మాక్ టెస్ట్లో అన్నీ కవర్ చేసాం సార్ ఓకేనా. ఏంటో ఆ టాపిక్ చూడండి సార్. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అంటున్నాడు. స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే ఓకేనా వాలు కలిగిన రేఖా సమీకరణాలు. ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఓకేనా అంటే వివిధ రూపాల్లో ఉన్న రేఖీయ ఇది సరళ రేఖా సమీకరణాలు. ఫర్ ఎగ్జాంపుల్ వాలు బిందువు ఇచ్చినప్పుడు, వాలు అంతర్ఖండం ఇచ్చినప్పుడు ఓకేనా, రెండు అంతర్ఖండాలు ఇచ్చినప్పుడు, అలాగే రెండు బిందువులు ఇచ్చినప్పుడు, అలాగే అభిలంబ రూపం ఇచ్చినప్పుడు, టీటా మరియు వాలు ఇచ్చినప్పుడు, టీటా మరియు బిందువు ఇచ్చినప్పుడు రేఖా సమీకరణాల కోసం దాని మీద కవర్ చేస్తూ ఇక్కడ ఓ 24 బిట్స్ని కవర్ చేశారు సార్ ఓకేనా. చూడండి ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఓకేనా, యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్, బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఓకేనా. ఇక్కడ చూడండి, యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్, రెండు స్ట్రైట్ లైన్స్ ఖండించుకుంటే లేదా ఇంటర్సెక్టింగ్ అయితే ఓకేనా, ఆ ఇంటర్సెక్టింగ్ ఖండన బిందువు వద్ద ఏమడుతున్నాడు యాంగిల్. అలాగే బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఓకేనా, రెండు సమద్విఖండనం జరిగినప్పుడు రెండు లైన్స్ వాటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సార్ ఓకేనా. దాని మీద సెకండ్ కాన్సెప్ట్ కవర్ చేసాం ఇలా 8. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 9 వరకు ఆ బిట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ద లైన్ ఫ్రమ్ ఏ పాయింట్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్ అంటాడు. డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్, రెండు లైన్ల మధ్య ఒక ఏం కనుక్కోమన్నా దూరము. అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మామూలు దూరం కనుక్కోమంటున్నాడు. అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది లైన్ ఫ్రమ్ ఏ పాయింట్, ఓ పాయింట్ నుండి ఆ లైన్ గల లంబ దూరము కనుక్కోమంటున్నాడు. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్, ఆ లైన్ నుండి ఆ పాయింట్ ఎటువైపు ఉంది, పాయింట్ పైన ఉందా, రైట్ సైడ్ ఉన్నాయా రెండు పాయింట్స్, లేదా లెఫ్ట్ సైడ్ ఉన్నాయా రెండు పాయింట్స్ అని కవర్ చేసే కాన్సెప్ట్ని ఇక్కడ కవర్ చేసాం సార్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాంగ్రెన్సీ ఆఫ్ 3 లైన్స్ ఓకేనా. 3 లైన్లు ఇచ్చి ఆ మూడు ఒకే బిందువు కదా ఒక్కన కలుసుకుంటే దాన్ని కాంగ్రెన్సీ అంటాం, అనుసక్తము అంటాం సార్. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు కలుసుకున్న వాడిని అనుసక్త బిందువు లేదా మిలిత బిందువు అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. అలా ఇక్కడ ఏంటంటే కాంగ్రెన్సీ ఆఫ్ ది 3 లైన్స్, 3 లైన్లు కట్ అయితే ఓకేనా మనం డెట్ కడతాము ఓకేనా. ఆ డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అని చూపిస్తాం, అది కాంగ్రెన్సీ. ఆ కాన్సెప్ట్ మీద మరికొన్ని లెక్కలు ఇచ్చాం సార్ ఓకేనా. నెక్స్ట్ వన్, లాస్ట్ కాన్సెప్ట్ సార్, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పెడల్ పాయింట్ ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ అంటున్నాడు ఓకేనా. ఏం లేదు సార్, ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ అంటే ఓకేనా లంబ పాదం కనుక్కోమంటున్నాడు సార్ ఓకేనా. ఇది లంబ పాదము, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓకేనా కనుక్కోమంటున్నాడు. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందో ఓకేనా దాని ఇమేజ్ తీసుకుంటే పెడల్ పాయింట్ అంటున్నాడు. అంటే ఇక్కడేమో మనము ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఓకేనా ఆ లంబంగా ఉండే రేఖ సమీకరణం రాయమంటున్నాడు. నెక్స్ట్ ఆ పెడల్ పాయింట్ అంటే ఎక్కడైతే లంబ పాదం ఉంటుందో ఆ బిందువు కనుక్కోమంటున్నాడు. అలాగే ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్, దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఒక తీసుకుంటే లేదా రిఫ్లెక్సివ్ తీసుకుంటే అది ఎక్కడ ఉంటుందో చెప్పమంటున్నాడు. అలా ఈ కాన్సెప్ట్ మీద ఒక 7 క్వశ్చన్స్ కవర్ చేశాడు సార్. టోటల్గా ఇది మీ పేపర్ సార్ ఓకేనా, టోటల్ పేపర్. మరి ఇప్పుడు ఈ పేపర్లో మనం ఫస్ట్ నుండి మీకు ఆల్రెడీ మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఓకేనా. దీని మీద ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం సార్ ఓకేనా. ఫస్ట్ వన్ సార్, ఇక్కడ ఫస్ట్ బిట్ చూద్దాం. స్లోప్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అంటున్నాడు సార్. ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ బి 1,1, 5,7 దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఓకేనా. ఏమడుతున్నాడు, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ బి 1,1, 5,7 దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ అన్నాడు. అంటే ఏబికి ఓకేనా ఒక లైన్ సెగ్మెంట్ అంటే ఏబి అనేది అంటే ఒక రేఖాఖండము, దాని ఏబి పాయింట్స్ ఇచ్చేసాడు సార్. దానికి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే లంబ సమద్విఖండన రేఖ గీస్తే ఓకేనా ఆ లంబ సమద్విఖండన రేఖ సమీకరణం అడుగుతున్నాడు సార్ ఓకేనా. మరి లంబ సమద్విఖండన రేఖ సమీకరణం అడుగుతున్నప్పుడు మనకి క్రింది వాటిలో ఈక్వేషన్స్ ఇచ్చాడు సార్, ఏ ఈక్వేషన్ అవుతుంది అని అడుగుతున్నాడు ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే లంబ సమద్విఖండన రేఖ సమీకరణం కావాలి అని అంటే ఓకేనా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. మరి చూడండి సార్ ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఇచ్చిన పాయింట్స్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి సార్. పాయింట్స్ అక్కడ ఏమిచ్చాడు, 1,1, 5,7, 1,1, 5,7 చూడండి సార్. మరి ఆ పాయింట్స్ ఇలా తీసుకుందాం సార్. లైను ఇది ఏ సార్, 1,1, 5,7
ఇవి 2 పాయింట్స్ సార్, A1 B1. ఇలా AB 2 పాయింట్స్ ఇచ్చి ఓకేనా. ఇప్పుడు ఎక్కడ నుండో రెండు వైపులా ఈక్వల్గా ఉండేటట్టు ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి సార్ ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఓకేనా, ఈ లైన్ సమీకరణం కావాలట సార్ ఓకేనా, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి, లైన్ ఈక్వేషన్ కావాలి. అయితే అక్కడ ఎలా ఉండాలి, పెర్పెండిక్యులర్గా ఉండాలి, బైసెక్టర్ అవ్వాలి, అంటే లంబ సమద్విఖండ రేఖ అయి ఉండాలి, 90 degrees యాంగిల్ ఉండాలి. మరి ఈ రెండు ఒకన ఎలా ఉండాలట, పెర్పెండిక్యులర్గా ఉండాలి మరియు బైసెక్టింగ్ అవ్వాలి, రెండు ఈక్వల్ పార్ట్స్గా అవ్వాలి. మరి అలా అవ్వాలి అంటే మన కాన్సెప్ట్ చూడండి సార్. ఇప్పుడు ఈ రేఖ సమీకరణం కావాలంటే మన దగ్గర ఉన్న ఫార్ములా ఏదో ఒకటి, బిందువు వాలేనా తెలియాలి ఓకేనా ఒక కాన్సెప్ట్, లేదా బిందువు ఓకేనా ఇక్కడ ఈ బిందువు వాల్ తెలిసినా పర్వాలేదు, లేదా రెండు బిందువులు తెలిసినా పర్వాలేదు, లేదా బిందువు యాంగిల్ తెలిసినా పర్వాలేదు, ఇలా ఏదో ఒక కాన్సెప్ట్ తెలియాలి. మరి అలా తెలుసుకోవాలనుకుంటే మనం ఆ రేఖ సమీకరణం ఎలా రాస్తామో చూడండి సార్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ అయినా బైసెక్టర్ అంటే కనుక 5 1 6 6/3 అంటే 2 అంటే 3 7 1 8 4 అంటే ఆ మిడ్ పాయింట్ ఏమొచ్చిందండి 3 4 మిడ్ పాయింట్ సార్. అలాగే చూడండి సార్, వాలు లబ్ధం -1 అయితేనే 90 degrees ఉంటుంది, అంటే స్లోపులు M1 ఇంటూ M2 ఈక్వల్ టు -1 అయితే అవి రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ అని తెలుసు. మరి ఇప్పుడు రెండు బిందువులు ఇచ్చినప్పుడు ఈ రేఖ ఇక్కడ ఏదైతే రేఖ ఉందో దాని వాల్ కట్టామనుకోండి సార్, M1 అనుకుందాం, దాని వాల్ y2 - y1 / x2 - x1 స్లోప్ కడుతున్నాం సార్. 7 - 1 6 బై 5 - 1 4 అంటే ఏమొచ్చిందండి స్లోపు 3/2, స్లోప్ ఏమొచ్చిందండి 3/2. మరి ఇప్పుడు రెండో దాని స్లోపు అంటే ఇప్పుడు దీనికి వాల్ కట్టాలనుకోండి, ఇది M2 అనుకుందాం సార్. మరి ఆ M2 ఏమవుతుందంటే ఇది రివర్స్ అవుతుంది, మరి గుర్తు మారుతుంది. ఎందుకు, ఇక్కడ M2 ఈక్వల్ టు -1/M1, దాని నుండి మనకు ఆల్రెడీ తెలుసు, ఒక దాని వాల్ తెలిస్తే రెండో దాని వాల్ రివర్స్ చేసి సింబల్ మారిస్తే చాలు, అంటే దీని వాల్ ఏమవుతుందండి 2/3 మైనస్. మరి ఇక్కడ నీకు వాల్ తెలుసు, ఒక బిందువు తెలుసు, రేఖ సమీకరణం వాలు బిందువు తెలిసినప్పుడు రేఖ సమీకరణము y - y1 ఈక్వల్ టు M ఇంటూ x - x1 సార్. మరి ఇక్కడ y మైనస్ ఓకేనా, y1 ఎంత అండి 4, అలాగే ఈక్వల్ టు -2/3 x - 4 ఓకేనా, x - 3 అంటే ఏమవుతుంది 3y - 12 - 2x + 6 అన్నీ ఇటువైపు తెచ్చామనుకోండి, 2x + 3y -8 లేదా ఈక్వల్ టు 18 అంటే 2x + 3y ఈక్వల్ టు 18 వచ్చింది సార్. అదే మీ ఆన్సర్ చూడండి సార్. మరి ఫస్ట్ ఏ ఆప్షన్లో ఉందో 2x + 3y ఈక్వల్ టు 18 ఫస్ట్ ఆప్షన్ సార్ ఓకేనా. మీ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అని ఇక్కడ తీసుకోవచ్చు సార్, ఇది మీ ఆన్సర్ సార్ ఓకేనా. చూసారు కదా ఆప్షన్ 2x + 3y ఇది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూద్దాం సార్. సెకండ్ వన్ బిట్ చూడండి సార్. నెక్స్ట్ ఈక్వేషన్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC B -1, 6 -3, -9 5, -8 -1, 6 అట కోఆర్డినేట్స్ ABది, -3, -9 5 and -5 రెస్పెక్టివ్లీ. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ త్రూ C ఈజ్ అంటున్నాడు. అంటే ఏం లేదు సార్, ఒక త్రిభుజం యొక్క 3 వెర్టిసెస్ ఇచ్చాడు సార్, ఏవి శీర్షాలు -1, 6 -3, -9 5, -8 రెస్పెక్టివ్లీ. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఓకేనా మీడియన్ త్రూ C ఈజ్ అంటే ఆ C నుండి మీడియన్ గీస్తే ఆ మీడియన్ యొక్క ఏమడుగుతున్నాడండి ఈక్వేషన్ అడుగుతున్నాడు సార్. మరి ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఒకసారి చూద్దామా. మరి ఓకేనా ఆ పాయింట్స్ ఒకసారి చూడండి సార్. ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ పాయింట్ -1, 6 -1, 6 రెండోది -3, -9 -1, 6 -3, -9 నెక్స్ట్ పాయింట్ 5, -8 5, -8 చూడండి 5, -8 ఇవి వెర్టిసెస్ సార్. ఏంటట ABC 3 వెర్టిసెస్ ఇచ్చాడు సార్. అలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్ నుండి చూడండి, ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఇది ట్రయాంగిల్ సార్ ABC అని తీసుకుంటే A -1, 6 B -3, -8 ఓకేనా, C ఏమట 5, -8
ఇలా ఇచ్చాడు సార్. ఇప్పుడు ఈ సి నుండి ఇది మిడ్ పాయింట్ అవుతుందా, దీనికి ఏబీకి మిడ్ పాయింట్ ఒక డి అనుకుందాం సార్, ఓకేనా. అలా ఈ సి నుండి ఆ డికి ఇలా మీ ఇదికి ఇస్తే దీన్ని మీడియన్ అంటాం సార్. అంటే త్రిభుజ శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీయాలి. అంటే ఈ వెర్టిసెస్ నుండి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ గీసే లైన్ని మీడియన్ అంటాం. ఈ లైన్ ఏమంటామండి, డ్రా చేసిన లైన్ని మీడియన్ అంటాం. మీరు ఇప్పుడు ఆ మీడియన్ ఆ లైన్ ఈక్వేషన్ కావాలట సార్. మరి ఆ లైన్ ఈక్వేషన్ కావాలంటే మన దగ్గర కాన్సెప్ట్ ఓకేనా ఎలా కడతాం. ఇక్కడ చూడండి సార్, 5, -8 ఒక పాయింట్ ఉంది సార్. 5, -8 అనేది ఒక పాయింట్ ఉంది. అంటే ఆ లైన్ మీద ఉన్న పాయింటే కింద అవుతుంది కదా అది. ఓకే, ఆ పాయింట్ నుండి మరి ఇక్కడ వాల్ కట్టాలి సార్. ఓకేనా, వాల్ కట్టేటప్పుడు ఈ ఈక్వేషన్ వాల్ కావాలి మనకి. అందుకే ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుందాం సార్. ఈ మిడ్ పాయింట్ తీసుకుంటే రెండు బిందువులు ఉన్నప్పుడు వాల్ కట్టడం సింపుల్ అయిపోతుంది. మిడ్ పాయింట్ ఎలా కడతామంటే -1, -3 కలిపితే ఓకేనా ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండు కలిపినప్పుడు -4 అంటే -2 వస్తుంది సార్. ఇది పాయింట్ -2. అలాగే ఇక్కడ చూడండి, ఇది 6 ఓకేనా, ఇది -9 అంటే -3 అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి సార్, మిడ్ పాయింట్ కడుతున్నాను. -1 +−(-3/2) ఒకటి, 6 +−(-9/2) అంటే ఇక్కడ ఏమొచ్చిందండి, -2 వచ్చింది సార్. ఇక్కడ 4/2 అంటే ఇక్కడ -3/2 అంటే -1.5 సార్. లేదు 5/2 ఉంచుకున్నా పర్వాలేదు మీరు, ఓకేనా. ఇది ఇక్కడ 3/2 ఉంచేసినా పర్వాలేదు, -3/2 అని. ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే రెండు పాయింట్లు ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా రాస్తాం, y-8 అంటే +8 ఈక్వల్ టు ఓకేనా x-5 ఇక్కడ వాల్ రాయాలి. వాల్ ఈ రెండు బిందువులకి రాయొచ్చా, ఓకేనా. y2 - y1 చూడండి, -8 -1/2 అని రాయొచ్చు, లేదా ఇక్కడ ఇది 3/2 -3/2 అని రాసుకోవచ్చు సార్, ఓకేనా. అంటే ఏమవుతుంది ఇక్కడ y2 - y1 ఇటు నుండి ఇటు రాసినా ఇటు నుండి ఇటు రాసినా మీ ఇష్టమే. ఇది y2 అనుకున్నాను అనుకోండి, అయితే ఏమవుతుంది -3/2 +8 బై ఓకేనా కింద ఏమవుతుంది -2 -5 ఇప్పుడు ఇది సింపుల్ వచ్చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుంది సార్, ఓకేనా. అంటే ఏమవుతుంది y+8 ఈక్వల్ టు 8 × 16, 16లో 3 తీసేద్దాం సార్, ఓకేనా. ఇక్కడ మీరు తీసిస్తే 8 × 16 అంటున్నాం, 16లో 3 తీసిస్తే 13/2 కింద 7 x-5 ఇది. ఇక్కడ -7 ఇటు తెచ్చేద్దాం సార్, -7 ఆ 2 కూడా తెచ్చేద్దాం సార్. అంటే -14y ఓకేనా. 7 × 8 = 56 రిల్ల ఓకేనా. అంటే ఇప్పుడు మీరు అలా చేయొచ్చు, లేదా ఇక్కడ వాల్యూని క్యాన్సిల్ చేసినా సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఏమొచ్చింది, -14y వచ్చింది సార్. చూడండి, -14y ఇక్కడ 13x -65 ఇక్కడ వచ్చింది. ఇక్కడ 14th 7 × 8 = 56 మైనస్ ఓకేనా ఇంటూ ఇంకో 2 ఉంది సార్. అంటే 6 × 12 1 లేదా 50 × 100 6 × 12 112 -112 ఓకేనా. ఇప్పుడు అన్నీ ఒకవైపు తీసుకెళ్తే 13x + 14y ఓకేనా. 100లో 60 పోతే 40 ఉంటుంది, 40లో 5 పోతే 35, 35 15 47 అంటే అన్నీ అటువైపు తీసుకెళ్ళిపోయాం కదా, +47 = 0. అంటే 13x + 14y + 47 = 0. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా మనం మొదటి వీడియోస్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, కాన్సెప్ట్ ముందు రిక్వైర్ చేసాం. ఆ కాన్సెప్ట్ ఏదైతే నేను డెవలప్ చేసామో అది ఇక్కడ రావాలి. ఏంటి సార్, ఇక్కడ ఓ ట్రయాంగిల్ ఫ్రేమ్ అయింది, ఈ పాయింట్ నుండి ఇక్కడ మిడ్ పాయింట్ గీస్తే మరి మిడ్ పాయింట్ గీస్తున్నాం కదా, ఆ మిడ్ పాయింట్ 2 పాయింట్లు మరి డిఫరెంట్ ఫార్మ్స్ అన్నాను. డిఫరెంట్ ఫార్మ్స్లో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తారు, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటండి, y - y1 = y2 - y1/x2 - x1 ఓకేనా. ఇది స్లోప్ సార్ ఇంటూ x - x1 ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని మనం తీసుకుంటే కాన్సెప్ట్ క్లోజ్ సార్, ఓకేనా. ఇది సెకండ్ వన్ బిట్ సార్. మరి ఇప్పుడు నీ ఆప్షన్ ఏమొచ్చింది, 13x + 14y + 47 ఏమొచ్చిందో చూడండి సార్. ఇక్కడ 13x + 14y + 47 ఇగో ఇదేనా, అన్నిట్లో అలాగే ఉంటుంది. ఆన్సర్ నుండి ఫాలో అయిపోదామంటే కొన్ని బిట్స్ని మనం చేసేటప్పుడు కాన్సెప్ట్ సగం చేస్తే ఆన్సర్ వస్తుంది సార్. అంటే నీ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుందండి, ఇగో ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్ సార్, సి ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దామా. మరి థర్డ్ క్వశ్చన్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అండ్ perpendicular టు ద లైన్ x + y + 1 = 0. ఒక ఏమంటున్నాడు, ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అండ్ perpendicular టు ద లైన్ x + y
ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ అంటున్నాడు. ఓకేనా, ఒక ఈక్వేషన్ అంటే 1,2 బిందువు గుండా పోవాలి మరియు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1కి పెర్పెండిక్యులర్గా ఉండాలి. అలాంటి ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నాడు సార్ ఇక్కడ. ఓకేనా, మరి అలాంటి ఈక్వేషన్ ఏది అని అడిగినప్పుడు చూడండి సార్ ఏం చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 అన్నాడు కదా, మరి ఫస్ట్ ఏమంటున్నాడు, 1,2 బిందువు గుండా పోవాలట, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1కి లంబంగా ఉండాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఇది లైన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ సార్. ఓకేనా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ సారీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనే లైన్ సార్ ఇది. ఓకేనా, ఈ లైన్కి 1,2 అనే బిందువు ఇక్కడ ఎక్కడో ఉంది. 1,2 అనే బిందువు గుండా పోయే లైను ఎలా ఉండాలట, ప్యారలల్గా ఉండాలా పెర్పెండిక్యులర్గా ఉండాలని అడుగుతున్నాడండి. పెర్పెండిక్యులర్గా ఉండాలట. ఈ 1,2 బిందువు గుండా పోతూ పెర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఇక ఇలా పోవాలి. ఇది లైన్, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఇది L2, ఇది L1 అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఒక లైన్ ఉంది సార్, మరియు 1,2 అనే బిందువు గుండా పోతూ దీనికి లంబంగా ఉండే రేఖ ఇది కావాలండి. ప్యారలల్గా అడిగాడా లంబంగా అడిగాడో ఒకసారి మళ్ళీ చూడండి సార్ మీరు. ప్యారలల్గా అయితే ఒక కాన్సెప్ట్, పెర్పెండిక్యులర్గా అయితే ఒక కాన్సెప్ట్. ఓకేనా, మనకి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కదా, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1,2 అండ్ పెర్పెండిక్యులర్ టు ద ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎందుకు మళ్ళీ చూడమన్నానంటే రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి నా దగ్గర. ప్యారలల్ అయితే ఒక కాన్సెప్ట్, పెర్పెండిక్యులర్ అయితే ఒక కాన్సెప్ట్. మరి ఇప్పుడు మనం పెర్పెండిక్యులర్ కావాలి. మరి పెర్పెండిక్యులర్ కావాలంటే ఏం చేస్తున్నాం చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 కాబట్టి దీని వాల్కి లంబంగా ఉంటుంది దీని వాల్. మరి దీని వాల్ ఏమవుతుంది, ఎం ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం అంటే -1/1 ఏమొచ్చిందండి 1. ఓకే సారీ m ఈక్వల్ టు స్లోప్ ఈక్వల్ టు m1 ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే ఏమొచ్చిందండి -1. దీన్ని రివర్స్ చేసి ఓకేనా గుర్తు మారిస్తే అది దీని స్లోప్ అవుతుంది. అంటే దీని స్లోప్ ఏమవుతుందండి m2 ఈక్వల్ టు అంటే ఇక్కడ -a/b ఉంటే ఇక్కడ స్లోప్ b/a సింబల్ మారిపోయింది మైనస్ కాబట్టి ప్లస్. అలా ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1. మరి వాల్ ఉంది బిందువు ఉంది రేఖ సమీకరణం. ఓకేనా, y -2 ఇంటూ 1 ఇంటూ x -1 అంటే ఇప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుంది y -2 ఈక్వల్ టు x -1. ఇవన్నీ వాడు తీసుకెళ్ళిపోయామనుకోండి. x -y ప్లస్ 1 ఈక్వల్ టు 0, x -y ప్లస్ 1 ఈక్వల్ టు 0 సమీకరణం చూడండి సార్. మరి +1 వచ్చిందా -1 వచ్చిందంటే ఇక్కడ x -y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటాను. మరి ఇచ్చిన ఈక్వేషన్ మనకి x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకేనా, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం సార్. మరి దాని నుండి స్లోప్ కట్టాం. స్లోప్ ఏమవుతుంది -x గుణకము బై y గుణకము అంటే ఏమొచ్చిందండి మనకి -1. ఓకేనా బై వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైపోయింది చూడండి. అది ఇటు తెచ్చారనుకోండి సపోజ్ ఆ వాల్యూ ఇటు తెచ్చారనుకోండి ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ తీసిపోయిన అది ఇటు తెద్దాం సార్. ఓకేనా, అది ఇటు వస్తే ఏమవుతుంది y - x అది +1 అయితే -1 ఈక్వల్ టు 0 ఇలా అయినా రాయొచ్చు. ఓకేనా, అంటే మన ఈక్వేషన్ని అక్కడ ఉన్న ఆప్షన్ బట్టి రాయొచ్చు x - y ఇలా అని. ఇప్పుడు నేను చూడండి సార్, ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్దాం సార్. ఆప్షన్ ఎక్కడ ఉందో థర్డ్ వన్ చూడండి సార్. ఎక్కడ ఉంది y - x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అంటే ఇది మన ఆన్సర్ y - x - 1 ఈక్వల్ టు 0. ఓకేనా, మరి చూడండి ఒకసారి 1 మినిట్. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు ఇదే లెక్కని మనం ఎలా చేస్తాం ఓకే చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ అన్నాడు కదా. మనం ఇప్పుడు ప్రాసెస్ చూపించాను. షార్ట్ కట్ ఏంటని చూడండి. 1,2ని సాటిస్ఫై చేయాలి ఒక కాన్సెప్ట్. రెండోది దీని వాల్కి రివర్స్లో ఉండి గుర్తుమారు ఉండాలి. మరి దీని వాల్ ఏమవుతుందో చూడండి సార్. ఇక్కడ వాల్ ఓకేనా, ఇక్కడ దీని వాల్ కట్టామనుకోండి సార్. ఈ ఈక్వేషన్కి వాల్ కట్టామనుకోండి సార్. దీనికి సారీ సెలెక్ట్ అవుతుంది.
ఒకటి చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్నాడు. దీని వాల్ ఏమవుతుందండి మైనస్ ఎక్స్ గుణకము వై గుణకము కాబట్టి ఎం ఈక్వల్ టు ఓకేనా వాల్ ఏమొస్తుంది -1/1. అంటే ఇప్పుడు వాల్ ఏమవ్వాలి మనకి m2 అనేది రివర్స్ అవ్వాలి మరియు పాజిటివ్ వాల్ అంటే 1 ఉండాలి. వాల్ 1 ఉండే సమీకరణం ఎక్కడ అవుతుంది ఓకేనా అది చూసుకోవాలి. ఇప్పుడు వాల్ 1 అంటే అన్నిటికీ వాల్ 1 అవుతుంది సార్ ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి బిందువు ప్రతిక్షేపించాలి. 1 - 2 చూడండి 1 - 2 + 1 ఏమైపోయింది 0 అయిపోయింది. మరి ఇదే అవ్వచ్చు ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది చూడండి సపోజ్ ఇక్కడ 2 కదా పోయి 2 - 1 సార్ కనుక ఇది రాలేదు ఓకేనా. ఇక్కడ చూడండి ఇది 2 - 1 - 1 ఇది 0 వస్తుంది. ఇది చూడండి సార్ 2 - 1 - 2 ఇది రాలేదు సార్. అలాగే ఇది 2 - 1 + 2 ఇది రాలేదు సార్. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది ఈ బిందువుని పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే ఆ బిందువు ఇక్కడ ఉందనుకోండి ఈ బిందువు దీని గుండా పోవాలి అంటే ఆన్సర్ టు బి సార్. చూసారు కదా మనం అంటే ఏం చేశాను అంటే ఏం లేదు మొదటి దాని స్లోప్ కట్టాను రెండవ దానికి స్లోప్ అదే ఉండాలంటున్నాను. రెండవ దానికి కూడా స్లోప్ ఏమి ఉండాలంటున్నాను అదే తీసుకోమని చెప్తున్నాను నేను. కనుక ఇప్పుడు లెక్కలో ఫస్ట్ దానికి స్లోప్ ఏం చేసాము రెండో దానికి కూడా స్లోప్ అదే కావాలని అంటే ఇప్పుడు ఆ లెక్కలో ఇక్కడ దీనికి వాల్ కడితే దాని పెర్పెండిక్యులర్ అంటే రివర్స్లో ఉండాలి. అదే ప్యారలల్ అయితే సేమ్ ఉండాలి. పెర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ వాలు -1/1 అంటే -1 వచ్చింది కనుక కింద దానికి వాలు పాజిటివ్ ఉండాలి. కనుక -x గుణకం బై 1 y గుణకం కాబట్టి ఇది పాజిటివ్ వాలు 1 మరి అప్పుడేంటి సార్ ఆ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్క దగ్గరే సాటిస్ఫై అవ్వాలి. మరి రెండు వస్తే సార్ రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఇక్కడ ఉన్నవి రెండు కండిషన్లు అందులో ఒక కండిషన్కి అన్నీ అవుతున్నాయి. మరి రెండో కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. కనుక 1, 2ని సాటిస్ఫై చేసే ఏకైక ఈక్వేషన్ ఏదండి సెకండ్ ఆప్షన్ సార్. ఏకైక ఈక్వేషన్ మనకి సెకండ్ ఆప్షన్. మరి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. కావాలంటే చూడండి ఇక్కడ 2 - 1 - 1 అంటే ఈక్వల్ టు 0 వస్తుంది కనుక అదే మీ ఆన్సర్ ఓకేనా. డన్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూడండి సార్. థర్డ్ వన్ ఏమి ఇచ్చారండి ఫోర్త్ వన్ సార్ థర్డ్ అయిపోయింది. ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, 4 కట్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ ఫార్మ్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సెస్ సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ 14 ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ అన్నాడు ఓకేనా. 3, 4 బిందువు గుండా పోవాలట. ఇంటర్సెప్టింగ్స్ ఏటట వాటి సమ్ ఇచ్చాడు 14 అయితే ఓకేనా ఆ ఈక్వేషన్ అడుగుతున్నాడు సార్. అలాంటి ఈక్వేషన్ ఆ బిందువు గుండా పోవాలి వాటికి ఇంటర్సెప్టింగ్ ఏదైతే ఉంటాయి కోఆర్డినేట్ యాక్సెస్ సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ 14 ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ అంటున్నాడు ఓకేనా. మరి అలాంటి ఈక్వేషన్ ఎలా రాస్తారో చూద్దాం సార్ ఒకసారి. దేని గుండా పోవాలండి 3, 4 అనే పాయింట్ గుండా పోవాలి ఓకేనా. ఇంటర్సెప్టింగ్ 3, 4 మరియు ఆ ఇది ఎలా ఉండాలట వాటి సమ్ము ఓకేనా 14 ఉండాలి. మరి చూద్దామా మరి చూడండి సార్ 3, 4 అనేది ఒక పాయింట్ సార్. దీని గుండా పోవాలి మరియు ఇంకొక లైన్ ఇంటర్సెప్టింగ్ సమ్ము ఏమవుతుందంట ఇంటర్సెప్టింగ్ అంటే అంతరఖండాలు సార్. అంతరఖండ సాధారణ రూపం ఏంటంటే x/a + y/b = 1 సార్. x/a + y/b = 1. ఈ 3, 4 ఈ బిందువు గుండా పోవాలి. ఈగో ఈ ఇంటర్సెప్టింగ్ x ఇంటర్సెప్టింగ్ a y ఇంటర్సెప్టింగ్ b అయితే వాటి సమ్ము 14 అవ్వాలన్నాడు. కనుక ఒకటి a + b అనుకుంటే ఇంకోటి ఎంత 14. మరి దీని నుండి b = ఏమని రాయొచ్చండి 14 - a అంటే ఇప్పుడు కొత్త ఈక్వేషన్ ఏమవుతుంది x/a + y/ ఓకేనా 14 - a = 1 సార్. దీని నుండి ఏ కట్టి సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి సార్ అదే మన ఈక్వేషన్. మరి ఆ ఏ కట్టాలంటే ఈ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు కదా ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి 3/a + 4/14 - a = 1 ఓకేనా. మరి ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందట ఆ ఏ అనే వాల్యూ వస్తుంది సార్. మరి ఆ ఏ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ ఓకేనా ఏ వాల్యూ 8 or 7 వస్తుంది. ఎలా అంటే కాసా కట్టి సింప్లిఫై చేసి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి గుణించాం అనుకోండి అంటే 14 3 33 4 42 ఓకేనా 42 - 3a ప్లస్ ఓకేనా 4a = a × 14a 14 - a ఇలా తీసుకొని ఓకేనా ఇది సింప్లిఫై చేస్తే ఏకి వాల్యూస్ ఏమొస్తున్నాయట 7 or 8 7 or 8 వస్తుంది సార్. మరి ఆ 7 or 8లో మనం ఏం తీసుకుంటే ఆ వాల్యూస్ ఇది అవుతుందంటే చూడండి ఏ వాల్యూ తీసుకుంటే అక్కడ 8 అవుతుందో చూడండి సార్ ఒకసారి. మీరు తీసుకున్న దాంట్లో సపోజ్ ఇక్కడ
8 కానీ 7 కానీ అన్నాను, లెక్క సింపుల్ వచ్చేసి ఇదంతా నువ్వు చేసుకుంటావు. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇందులో పెట్టాము అనుకోండి, 8 ఓకేనా, ప్లస్ 8 ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఇంకోటి ఏమవ్వాలి 14 - 8 అంటే 7. ఇది 14 - 8 అంటే ఏమవుతుందండి 6, కనుక ఒకటి 6 అవుతుంది, ఏ అనేది 6 సార్. దాని నుండి ఇప్పుడు మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేది. కనుక ఇప్పుడు ఏ వాల్యూ 8 కానీ 7 కానీ తీసుకుంటే నీ లెక్క అయిపోయింది. కనుక ఇక్కడ బి వాల్యూ సపోజ్ 8 తీసుకున్నాను, ఏ వాల్యూ 6, అలా సింపుల్ వచ్చేసి లెక్క ఈక్వేషన్ రాస్తాం సార్. ఓకేనా, ఆ ఈక్వేషన్ ఏమవుతుంది 4x + 3y ఓకేనా ఈక్వల్ టు 24 వస్తుంది. ఎందుకు అంటే ఏ బి వాల్యూలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఏ నుండి బి కడతాము. బి ఎంత అండి 14 - 7 ఆర్ 14 ఓకేనా, బి ఈక్వల్ టు 14 - 8 ఇలా రాస్తే ఇక్కడ ఏమొచ్చిందండి 6, ఇక్కడ 14 - 7 అంటే 7 వచ్చింది. ఈ వాల్యూలు ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఓకేనా మీకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది సార్. కానీ నేను ఇదంతా చేయకుండా సింపుల్గా ఈక్వేషన్ ఏం చేస్తున్నాను చూడండి, అదంతా మనం పక్కన పెడితే ఓకేనా లెక్కకి వెళ్ళి లెక్క చేసేస్తే సరిపోతుంది సార్. ఏమవుతుందో చూడండి సార్, మన ఆన్సర్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3,4 నుండి వెళ్ళాలి, ముందు పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఆ అంతర్ఖండాలు ఏమవ్వాలండి 14. మరి ఇప్పుడు ఇక్కడ లెక్క చూస్తూ చేసి వచ్చాట ఏంటో చూడండి సార్. ఏంటో ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ పెడదాం, 3 4 12 3 4 12 0 వస్తుంది అంటే ఇది కాదు. ఓకేనా 3 4 12 4 3 12 24 అవ్వచ్చు. ఇది 3 4 3 3 9 4 4 16 నెగిటివ్ వస్తుంది, ఇది కాదు. నెక్స్ట్ 3 3 9 4 4 16 9 ఓకేనా 25 వస్తుందా, 9 + 16 ఎంత అండి 25 అంటే ఇది కాదు. ఆన్సర్ ఇదే. మరి ఒక కండిషన్ సాటిస్ఫై అయింది సార్, అలాంటివి 2 ఉంటే మరి సమ్ 14 అవ్వాలి కదా. కనుక 4x/24 ఓకేనా ప్లస్ 3y/24 ఈక్వల్ టు 1 అంటే ఒక 24తో ఈ 24 ఇటు తెస్తాను. 4 1 4 ఎంతలండి 4 8 32 కాబట్టి 4 6 24 ఓకేనా. అలాగే 3 1 3 8 ఈ రెండు కలిపితే ఇవే ఇంటర్సెప్టింగ్, ఎక్స్ ఇంటర్సెప్టింగ్ 6 వై ఇంటర్సెప్టింగ్ 8 ఆ రెండింటి సమ్ ఎంత అండి 14 కనుక 14 అయింది. చూసారు కదా, అలా మన కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే ఆ పాయింట్ గుండా వెళ్ళాలి. వాటి అంతర్ఖండాలంటే ఇదేనా x/a + y/b ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే ఈ రూపంలోకి ఈ ఈక్వేషన్ మార్చేయాలి. అలా మారిస్తే ఆ ఈక్వేషన్ ఏమైంది 4x + 3y = 24. చూసారు కదా, అలా మనం ప్రాబ్లం కాన్సెప్ట్ ఇందాక చేసిన దగ్గర క్యాలిక్యులేషన్ ఎందుకు చేయలేదు, ఇగో ఇక్కడ క్యాలిక్యులేషన్ అవసరం లేదు సార్. ఓకేనా, ఇదంతా చేసుకుని కూర్చోవలసిన అవసరం లేదు, అందుకే దాన్ని డిలీట్ కొట్టేవచ్చు సార్ మనం. ఓకేనా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నాకు అవసరం లేదు. నెక్స్ట్ వన్కి వెళ్దామా మరి. 5th క్వశ్చన్ చూడండి సార్. ఓకే, 5th క్వశ్చన్. The equation of a line parallel to the line 2x - 3y = 1 and passing through the midpoint of the line joining the points 1, 3, 1, -7 ఈ రెండు యొక్క మిడ్ ఇది ఏమంటుందట 2x - 3y + 1కి ప్యారలల్గా ఉండాలి మరియు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవ్వాలి. మరి ప్యారలల్గా ఉండాలంటే మన కాన్సెప్ట్ ఏంటండి, దీనికి ప్యారలల్గా ఉండాలంటే మనం ఈక్వేషన్ రాసేటప్పుడు ఇక్కడే చూడండి, ఈక్వేషన్ రాసేటప్పుడు ప్యారలల్గా ఉండాలంటే 2x - 3y + k = 0 అని రాసి వచ్చారు. ఓకే, ఇది ప్యారలల్గా ఉండేది. మరి k వాల్యూ తెలిసిపోతుంది సార్. అంటే ఏంటి x yలు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటూ ఈ కాన్స్టెంటే మారుతుంది సార్ ప్యారలల్గా ఉండేటప్పుడు. x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ సేమ్గా ఉంటుంది. ప్యారలల్ k అనుకుంటే అంటే ఇక్కడ ఇది ఈక్వేషన్ ఏమవుతుంది 2x - 3y - 1 = 0 సార్. ఈ k వాల్యూ మార్చాం ప్లస్ k అని రాసాం. మరి ఇప్పుడు ఆ k వాల్యూ కొనుక్కుంటే నీ ఈక్వేషన్ అయిపోయింది సార్. అంటే అన్నిట్లో 2x - 3yతోనే ఉండేవి ఆన్సర్లు సార్, అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. మరి ఇప్పుడు ఆ k విలువ కట్టాలంటే మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు కాబట్టి మిడ్ పాయింట్ కడదాం సార్. 1 1 2 అంటే 1, -3 4 అంటే -2 సార్. మరి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేది ఇక్కడ తీసుకుంటే 2 1 2 3 6 + 6 + k = 0 అంటే k = ఏమొచ్చిందండి -8 అంటే ఇక్కడ -8 ఉన్నది నీ ఆన్సర్ సార్. అంటే 2x - 3y ఇగో ఈ 8 ఇటు వచ్చింది కదా, సెకండ్ ఆప్షన్ బి అండి మీ ఆన్సర్. చూసారా, బి అనే ఆప్షన్ ఎంత దీనిగా చెప్పేసాము. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ప్యారలల్గా ఉండేవి సమీకరణాలు రాసేస్తాను, ఇవేవి అక్కర్లేదు. ఒకవేళ మీ దగ్గర ఫార్ములాలు ఉన్నాయి సార్, ఇది ప్యారలల్గా ఉంటే కాన్సెప్ట్ ఇది. కానీ నా దగ్గర ప్యారలల్ అంటే ఒకటే ఒకటి కాన్సెప్ట్. ఏంటి ఆ ప్యారలల్గా ఉంటే కాన్సెప్ట్ చూడండి సార్. ఓకేనా, ప్యారలల్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ మనం ప్యారలల్గా ఉందనుకోండి ax + by + c = 0. దీనికి ప్యారలల్గా ఉండే సమీకరణం రాయండి అంటే ax + by + k = 0 సమ్. ఓకేనా, దీనికి ప్యారలల్గా ఉంటూ మరియు x1 y1 పాయింట్ గుండా పోవాలన్నాడు అనుకోండి, ముందు ఇలా రాసి ఇందులో x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుందండి. ఆ k వాల్యూ మళ్ళీ ఇందులో పెట్టిస్తే అదే మనకు కావాల్సిన ఈక్వేషన్. ఓకేనా, మరి ఇప్పుడు అదే కాన్సెప్ట్ని వాడి మనం ఎలా చేయొచ్చు చూడండి సార్.
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x మైనస్ 3y కామను, ఓకేనా. మళ్ళీ ప్లస్ కే, లేదా ఇక్కడ కాన్సెప్ట్లో ఏమొస్తుందండి, 2x మైనస్ 3y, ఓకేనా, మైనస్ ఇది ప్లస్ కే ఈక్వల్ టు 0. మరి దీని గుండా పోయే పాయింట్ ఏంటంటే ఇవి కాదు, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. అంటే x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2, 1 1 2/2 అంటే 1. అది మిడ్ పాయింట్ సార్. మిడ్ పాయింట్ ఏంటి 1. అలాగే 3 మైనస్ 7 అంటే కలిపితే మైనస్ 4/2 అంటే -2. ఇప్పుడు ఈ విలువలు ఎందులో పెడితే 2 1 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 ప్లస్ కే ఈక్వల్ టు 0. కే వాల్యూ ఏమొచ్చిందండి -8. మరి ఇందులో వాల్యూ పెడితే 2x మైనస్ 3y మైనస్ 8 ఈక్వల్ టు 0. లేదనకూడదు, 2x మైనస్ 3y ప్లస్ ఉంది, ఇది అలా అని రైట్ కాదు ఇది, ఓకేనా. ఇది 4 ఉంది, కాదు ఇది కాదు, అంటే మిగిలింది ఇదేనా, అంటే 8ని ఇటు తెచ్చాడు. అంటే ఏం రాయొచ్చు అప్పుడు, 2x మైనస్ 3y ఈక్వల్ టు 8 సార్, ఓకేనండి. ఆప్షన్ బి చూసారు కదా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి సార్. అంటే ఇక్కడ నీకు డిఫరెంట్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు కూడా మన కాన్సెప్ట్ ఒకటే అని తెలియాలి సార్ నీకు, ఓకేనా. 6th ఏమంటుంది, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద -3, 2 అండ్ కటింగ్ అండ్ ఇంటర్సెప్టింగ్ ఈక్వల్ ఇన్ ది మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్ ఫ్రమ్ ద యాక్సెస్ గివెన్ బై అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్ -3, 2 గుండా పోవాలట, ఓకేనా. ఇంటర్సెప్టింగ్స్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అంటే వాటి యొక్క విలువలు ఈక్వల్ కానీ ఆపోజిట్ సైన్ కలిగి ఉండాలట. అలాంటి ఈక్వేషన్ కావాలంటున్నాడు. అంటే మనం ఆ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, x/a ఒకటి, y/- -a ఈక్వల్ టు 1. అంటే x అంతర్గండం y అంతర్గండాలు సమానంగా ఉండాలి కానీ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ సమానంగా ఉండాలి, సైన్ డిఫరెంట్గా ఉండాలి. ఏ ఒకటైతే -a. ఇప్పుడు -3, 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది, అది సబ్స్టిట్యూట్ చేస్తే లెక్క అయిపోతుంది సార్. కానీ నేను అదంతా చేయకుండా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సైన్ వేరుగా ఉండాలి, -3, 2 పాయింట్ సాటిస్ఫై చేయాలి. అలా చేసేటట్టు ఈక్వేషన్ మనమే రాస్తామనుకోండి సార్, సింపుల్ అయిపోతుందా లేదండి. కనుక ప్రాసెస్ అంతా ఏది, ఇందులో -3, -2 పెట్టి ఏ విలువ కడతాం, ఆ విలువ తెచ్చి ఇందులో పెడితే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కానీ ఇది మనం రాయకుండానే నేనేం చేస్తున్నానంటే చూడండి, ఆన్సర్ నుండి ఫాలో అయిపోదాం సార్. ఎలా, -3, 2 బిందువు గుండా పోవాలి అన్నాడు. ఇందులో -3 -2 పెట్టి ఇక్కడ 2 పెట్టామనుకోండి సార్, చూడండి -3 2 పెట్టామనుకోండి ఏమవుతుంది, 0 వస్తుంది. అంటే ఇది అవ్వచ్చు. ఇక్కడ -3 -8 2 ఇది కాదు, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి -3 -5 అంతా కూడా ఎక్కువ అయిపోతుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. -3 -2 ఇది కాదు, అంటే ఈక్వేషన్ ఇదే. చూసారా, ఒక కండిషన్ రైట్ అయితే అది సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 రావాలి. ఈ మూడింటికి రాలేదు, దీని ఒక్కదానికే వచ్చింది, అందుకే టికెట్స్ అని. అంతే. మరి రెండో ఆప్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి x మైనస్ y ఈక్వల్ టు ఏమవుతుందండి, -5 సార్. ఆ -5 ఇటు తెస్తే x/-5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y/5 ఈక్వల్ టు 1 సార్. అంటే ఇక్కడ రెండు సేమ్ ఉండాలన్నాము, సైన్ వేరేగా ఉండాలన్నాం. అది ఎక్స్కా సైనా వైకా సైనా అని ఆడు చెప్పలేదు కాబట్టి మనం ఇట్టుండట్టు రావచ్చు. అంటే x/-5 y/5 ఈక్వల్ టు 1 వచ్చింది. కనుక నీ ఆప్షన్ మొదటి కండిషన్కే అయిపోయింది, మిగతావి ఏవి లేవు కాబట్టి పాసింగ్ త్రూ ద పాయింట్కి సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇంకా నువ్వు రెండో కండిషన్ కూడా చెక్ చేద్దాం అనుకున్నా కాబట్టి చెక్ చేసి చూపించాను. అంటే దాన్ని ఇంటర్సెప్టింగ్ ఫార్మ్ రాస్తే x/, అంతర్గణము y అంతర్గణం సైన్ వేరేగా ఉండాలి, విలువ సేమ్ ఉండాలి. అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గా ఉండాలి, సైన్ డిఫరెంట్గా ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ 5 సైన్ ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్. చూసారు కదా. అలా ఇది 6th ప్రాబ్లం కూడా మనం కవర్ చేసాం సార్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 7th ప్రాబ్లం చూడండి సార్. One minute. ఓకేనా. 7th ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసిన కాన్సెప్ట్ ఏంటి సార్, మళ్ళీ రిపీట్ అయింది అక్కడ చూడండి. ఏంటట, ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అయిపోయింది. 7th ప్రాబ్లం, ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ త్రూ 3, -4 అండ్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ 3x + 4y - 5y ఈజ్ అన్నాడు. అంటే ఈ బిందువుని సాటిస్ఫై చేయాలండి, మరియు దీనికి పెర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే కాన్సెప్ట్ ఏంటండి, ఈ బిందువు గుండా వెళ్ళాలి, దీనికి వాలు ఏదవుతుందో దానికి రివర్స్ కదా, దీని వాలు ఏమవుతుందండి, ఇక్కడ ఈ లైన్ యొక్క వాలు, ఓకేనా. m1 ఈక్వల్ టు ఏమవుతుంది, -3/4. మరి మనకు కావాల్సింది పెర్పెండిక్యులర్ లైన్ కాబట్టి దాని వాలు ఏమవుతుంది, రివర్స్ చేసి గుర్తు మార్చాలి, 4/3. మరి ఒక బిందువు వాలు ఇచ్చినప్పుడు రేఖ సమీకరణం ఏంటండి, y - y1 అంటే y + 4 ఈక్వల్ టు 4/3 ఇంటూ x - 3. ఇది నీ వాలు సమీకరణం. మరి ఇక్కడ చూడండి సార్, ఇది 3 ఏమవుతుంది, సింపుల్గా చేస్తే 3y
ప్లస్ 12 ఈక్వల్ టు 4x మైనస్ 12. మరి అన్నీ ఒకవైపుకి తెచ్చామనుకోండి సార్, అలా తేవచ్చు. లేదు వాడు ఏం చేశాడో చూడండి సార్, ఈక్వేషన్ ఇక్కడ వరకు రాసి ఆపేశాడు. ఈక్వేషన్ ఇది ఇక్కడ వరకు రాసి ఆపేశాడు. ఎందుకు? వాల్ కట్టాం సార్ -3/4, దానికి పెర్పెండిక్యులర్గా ఉండాలి అంటే వాల్ ఏమవ్వాలి? రివర్స్ ఉండాలి 4/3. ఇది వాల్ ఉండాలి, ఈ బిందువు గుండా పోవాలి -3, 4 గుండా. అలా పోయే రేఖ సమీకరణం y+4 ఈక్వల్ టు 4/3 m ఇంటూ x - 3. ఇగో 4th ఆప్షన్ సార్. అంటే ఇక్కడ వరకు మనం రాసి సింప్లిఫికేషన్ చేయకుండానే ఆడు ఉంచేశాడు. నువ్వు కూడా అలాగే ఉంచేయండి సార్. 7th వన్ అయిపోయిందా? నెక్స్ట్ వన్ సార్, 8th కాన్సెప్ట్ చూడండి సార్. వన్ మినిట్. ఎయిత్ కాన్సెప్ట్ ఏంటండి? ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద 1, 2 ప్యారలల్ టు ద y-3x ఓకేనా అని ఇచ్చాడు సార్. ఇక్కడ y-3x ఈక్వల్ టు 1 అని రాశాడు ఓకేనా. ఇక్కడ కరెక్ట్గా ఓకేనా. ఇక గనక బ్యాక్గ్రౌండ్లో మిస్ అయిపోయింది సార్. ఓకే నేను చెప్తాను ఈక్వేషన్ ఏంటండి. 8th వన్ చూడండి సార్. ఏమంటున్నాడు? బిట్ ఏమవ్వాలట? పాసింగ్ త్రూ ద 1, 2 అండ్ ఓకేనా. ఇది ఆ ఈక్వేషన్ ప్యారలల్గా ఉండాలంటున్నాడు. దేనిగా ఉండాలి? ప్యారలల్గా ఓకేనా. పాసింగ్ త్రూ ద పాయింట్ ప్యారలల్ అంటే ఇక్కడ చూడండి y-3x అని ఉంది కదా, y-3x అంటే వాల్ ఇక్కడ ఏమవుతుందండి మనకి? ఇక్కడ చూడండి వాల్ కడితే ఇది 3/1, వాల్ కడితే 3/1 అంటే మనకేమొస్తుంది? -1/3. 3/1 అంటే 3 కదా. అంటే దీని ఈక్వేషన్ వాలు m ఈక్వల్ టు 3 సార్, m1. మరి ప్యారలల్గా ఉన్నప్పుడు m2 కూడా ఎంత అండి? 3. వాల్ 3 ఉండాలి, ఈ బిందువు గుండా పోవాలి. అంటే y-2 ఈక్వల్ టు 3 ఇంటూ ఓకేనా. చూడండి 3 ఇంటూ x - 1 ఎక్కడ ఉంటే అది టికెట్ ఇవ్వండి సార్. చూడండి నీ సి ఆప్షన్లో ఉందా? సి ఇగో ఎలా రాసాము? y-3x ఈక్వల్ టు 1 సార్. y-3x ఈక్వల్ టు 1 దీనికి ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్గా ఉండాలంటే వాళ్ళు సమానంగా ఉండాలి. దీని వాళ్ళు ఏంటి? -x గుణకము బై y గుణకము అంటే m1 ఈక్వల్ టు 3 వచ్చింది. వాళ్ళు ప్యారలల్గా ఉన్నప్పుడు రెండు, దీనికి వాళ్ళు ఇది m1 వాళ్ళు ఇది m2 వాళ్ళు అనుకుందాం. రెండు వాళ్ళు సమానంగా ఉంటేనే ప్యారలల్గా ఉంటాయి. కనుక ఇది m1 3 అయితే m2 కూడా 3 అంటే y-2 ఈక్వల్ టు 3 ఇంటూ x - 1 దాన్ని ఇగో ఆన్సర్లో టికెట్స్ ఓకేనా. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి సార్. 8th అయిపోయింది కదా. 9th వన్. 9th క్వశ్చన్. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద C, D అండ్ ప్యారలల్ టు ax + by + c ఈక్వల్ టు 0 ఈజ్ అంటున్నాడు ఓకేనా. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ద C, D మరి C, D ద్వారా వెళ్ళాలట. ప్యారలల్ టు ax + by + c ఈక్వల్ టు 0. మరి దీనికి చూడండి సార్, ax + by అంటే వాలు ఓకేనా ఏమవ్వాలి? m ఈక్వల్ టు -a/b అవ్వాలి. ఈ పాయింట్ గుండా పోవాలి, ఏది? C, D గుండా. కనుక కింద ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ వాల్ -a/b ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ x గుణకం a, ఇక్కడ y గుణకం b, కనుక ఇది -a/b వస్తుంది సార్ ఓకేనా. చూడండి ఇక్కడ ఒకటోది. అలాగే ఇక్కడ కూడా చూడండి x గుణకం కాబట్టి ఇది చూడండి ఇక్కడ -a/-b అంటే a/b వస్తుంది. ఇది కాదు, ప్యారలల్గా ఉండాలంటే వాల్ సేమ్ ఉండాలి కదా. అలాగే ఇక్కడ -a/b వస్తుంది, ఇది ఓకే. నన్ ఆఫ్ దీస్కి వెళ్ళే ముందు ఇక్కడ రెండు ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ చూద్దాం. మరి ఇక్కడ C పెట్టామనుకోండి, C + C 2C అవుతుంది, 0 రాలేదు. అలాగే D + D 0 రాలేదు, అంటే ఇది కాదు సార్. అంటే ఇప్పుడు ఆ CD ఎందులో పెట్టాము? C - C 0, అలాగే D - D 0, మరి 0 + 0 0 వచ్చింది. కనుక నీ ఆన్సర్ C ఆప్షన్ సార్. నన్ ఆఫ్ దీస్ కూడా వెళ్ళక్కర్లేదు, C ఆప్షన్లో మనకు క్లారిటీగా ఆన్సర్ వచ్చింది సార్. చూసారు కదా. నెక్స్ట్ వన్కి వెళ్దాం మరి. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్దామా మరి. ఓకే 10th క్వశ్చన్ చూడండి సార్. ఓకేనా. 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ 2 లైన్స్ దెన్ పాయింట్ ఈజ్ 5, 0
ఓకేనా, ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలట. మరియు ఈ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెప్టింగ్ టు ద లైన్స్, ఈ రెండింటి యొక్క ఖండన బిందువు ఏదైతే ఇంటర్సెప్టింగ్ అవుతుందో 3x - 2y - 1 = 0, x - 4y + 3 = 0 అండ్ ద పాయింట్ 5,0. పాయింట్ 5,0 అటు సార్, ఓకేనా, ఇచ్చాడు, బాగా ఉంది. రెండోది ఏమంటున్నాడంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెప్టింగ్ పాయింట్ నుండి వెళ్ళాలి. అంటే రెండో పాయింట్ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క ఖండన బిందువు ఏదైతే ఉందో ఇలా లైన్స్, ఈ ఖండన బిందువు మరియు ఓకేనా ఇక్కడ 5,0 ఇలా ఈ బిందువు గుండా వెళ్ళి ఈ రేఖ సమీకరణం కావాలట. మరి ఇంతకీ ఖండన బిందువు ఏమవుతుందో చూద్దాం సార్. ఈ రెండింటికి ఓకేనా ఖండన బిందువు కావాలంటే ఎక్స్ వైలు కట్టాలి కదా. మరి ఆ ఎక్స్ వైలు కట్టేటప్పుడు నేను ఇక్కడ చూడండి సార్, 3x - 2y 1 = 0 అన్నాడు కాబట్టి ఇది 3, ఈ రెండు కలిపితే 3 అవ్వాలంటే 1 1 పెడదాం సార్. 3 1 = 3, 2 1 = 2 అంటే 0 వచ్చింది. అంటే x విలువ 1, y విలువ 1. ఇక్కడ అదే సాటిస్ఫై అయితే రైట్ సార్. 1 - 4 + 3 అంటే 0 వస్తుంది. కనుక ఆ x అనే పాయింట్ నోట్తోనే చెప్పేశాను, x1 y కూడా 1 అని. లేదు నువ్వు నీకు బోల్డ్ ఉన్నాయి 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, చాలా అయితే నువ్వు నేర్చుకున్నావు. అలా ఏ సాల్వ్ చేసినా పర్లేదు. x/AD - BC y/ ఒక 2 ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు రాసాం కదా, అలాగే 1/ అని అలా డెట్ కట్టి కాన్సెప్ట్ వైజ్ నువ్వు చేయొచ్చు. లేదా ఇక్కడ 3తో గురించి 3x పోయి y కట్టి ఆ y తెచ్చి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా ఖండన బిందువు నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు నాకు ఇది వచ్చింది సార్ 1,1, ఇది 1,1, ఇది 5,0 సార్. మరి ఈక్వేషన్ ఎలా రాస్తాం? ఒక 2 బిందువులు ఇచ్చినప్పుడు రేఖ సమీకరణం సార్, ఓకేనా. 2 బిందువులు ఇచ్చినప్పుడు రేఖ సమీకరణం రాయాలంటే ఏం రాయొచ్చు చూడండి, y - 1 = ఓకేనా, వాల్ కడదాం 0 - 1 మీద, ఓకేనా, అలాగే 5 - 1 కింద ఇంటూ x - 1. అంటే ఈ బిందువుకి y - y1 అనుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి వాల్ కట్టేసాం. మరి దాని నుండి ఏమవుతుందంటే ఇది గుణిస్తే ఇటు 5 - 1 ఇంటూ y1, ఓకేనా, మైనస్తో గుణిస్తే -5 + 1, ఇటువైపు -x, ఓకేనా, +1. ఈ 1కు 1 క్యాన్సిల్ సార్, ఓకేనా. అంటే ఇప్పుడు నీకు ఏమొచ్చిందండి, y × 5 - 1 రావాలి, y × 5 - 1. లేదా y కామన్ తీసేద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి y పక్క తీసేద్దాము అనుకుంటే ఏ రాయొచ్చు, పై కామన్ తీద్దాం. ఇక్కడ పై కామన్ తీస్తే y - 1 రావాలి సార్. y - 1తో ఎక్కడ ఉంది, లేదా 1 - yతో ఉండాలి. మరి నీ ఆన్సర్ ఎక్కడ వస్తే అదే నీ కాన్సెప్ట్ సార్, ఓకేనా. మరి ఎక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ కాన్సెప్ట్లో -x ఉంది కదా, ఈ -xని ఇటు తెచ్చేస్తే ఇదే, లేదా అటు తీసుకెళ్ళిపోతే నీ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. మరి నీకు ఎలా ఇచ్చాడు ఇక్కడ ఈక్వేషన్లో చూడండి సార్, x + y ఉండాలి, మరియు ఆ yతో గుణిస్తున్నప్పుడు ఇక్కడ ఇంకో y రావాలి. అదే ఒకసారి చూడండి, మళ్ళీ నీకు చేసి చూపిస్తాను నీట్గా, అక్కడ నీకు క్లియర్గా కనబడడం లేదు కాబట్టి. ఒకటో ఈక్వేషన్ ఏంటంటే 3x - y, ఇది రాసాం కదా. మనం కొద్దిగా నీకు ఆ ఈక్వేషన్ దగ్గరికి వెళ్ళి ఖండన బిందువు కట్టిస్తాం సార్. ఆ ఖండన బిందువు నుండి ఇప్పుడు ఆ ఈక్వేషన్ రాద్దాం చూడండి. ఏమవ్వాలి, పాసింగ్ త్రూ ద పాయింట్ ఇంటర్సెక్టింగ్ ద లైన్, ఆ పాయింట్ నుండి 5,0కి రావాలి. మనం ఆల్రెడీ ఓకేనా ఏంటి ఆ పాయింట్ అయిపోయింది, ఇలా గీస్తే ఇది 1,1 అని తెలిసిపోయింది సార్, ఓకేనా. ఈ పాయింట్ 5,0 అని తెలిసిపోయింది సార్. 2 బిందువులు ఇచ్చినప్పుడు సమీకరణం ఏంటి సార్, y - 1 = ఓకేనా 0 - 1/5 - 1, ఓకేనా, ఇంటూ x - 1. ఇదేనా రాసుకోవచ్చు. అంటే y - y1 = ఇది y2 - y1/x2 - x1 ఇంటూ x - 1. సింప్లిఫై చేస్తే ఈ 5 - 1 అటు తీసుకెళ్ళామనుకోండి, ఇంటూ y - 1, ఓకేనా, ఇక్కడ ఏమొచ్చిందండి, -1తో గుణిస్తే -x + 1. ఇప్పుడు మన కాన్సెప్ట్లో ఓకేనా y - 1 × π అని రాయచ్చా, అంటే π × y - 1 ఒకటి, మళ్ళీ దీంతో గుణిస్తే -y -1 = -x + 1, 1కు 1 క్యాన్సిల్ సార్, ఓకేనా. ఇప్పుడు నువ్వు ఆన్సర్లో π × y - 1 ఇక్కడ ఉంచేసి ఓకే ఇది ఒకటి తీసుకెళ్ళామనుకోండి, y - x అవుతుంది. కనుక ఇది ఎక్కడ ఉంటే అదే నీ ఆన్సర్. π × y - 1 = ఏముందండి అక్కడ మన కాన్సెప్ట్. మరి చూడండి సి ఆప్షన్ అలాగే ఉందా లేదు, π × y - 1 = y - x ఉండాలి. π × y - x చూడండి ఇక్కడ ఎక్కడ వచ్చిందో చూడండి, సిలో x - y ఉంది, π × 1 - y ఉంది, వచ్చిందా. అంటే ఈ వాల్యూని అటు తీసుకెళ్ళిపోయి ఆ వాల్యూని ఇటు తెచ్చాడు. అంటే మళ్ళీ కాన్సెప్ట్లో మైనస్ రెండు వైపులా కామన్ తీసి కొట్టేసినా అయిపోద్ది, లేదా ఈ వాల్యూని అటు తీసుకెళ్ళి అది ఇటు తెచ్చినా అయిపోద్ది. అంటే ఈక్వేషన్ ఇదని తెలిసిపోయింది క్లియర్గా. మరి చూసారా, అలా మనం చేయడం రావాలి సార్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ ఇంటర్సెప్టింగ్ అన్నాడు, అంటే ఈ రెండింటి యొక్క ఖండన బిందువు గుండా పోవాలి, మరియు 5,0
పాయింట్ కూడా సాటిస్ఫై. మరి నేనైతే ఎలా చేస్తాను చూడండి, 1,1 కదా ఇంటర్సెప్టింగ్ పాయింట్ వచ్చింది, 1,1 0 అవ్వాలి, పై అయింది కనుక ఇది కాదు సార్. ఓకేనా, 1,1 ఇక్కడ పెడితే ఇక్కడ పై ఇంటూ 2 వస్తుంది, ఇది కాదు. 1,1 2 ఇక్కడ 0 అయిపోతుంది, ఇది కాదు. మరి ఇక్కడ 1,1 పెట్టామనుకోండి చూడండి, 1,1 0, ఇక్కడ 1,1 0 కనుక ఆన్సర్ సి. అంటే ఈ ఇంటర్సెప్టింగ్ పాయింట్ కడితే ఆ పాయింట్ నుండి పాస్ అయిపోవాలి. మరి ఆ పాయింట్ని సాటిస్ఫై చేస్తే ఒకటే ఉంది, మిగతా 3 కాదు కనుక నీ ఆన్సర్ ఏంటండి సి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.